హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యామినీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ రెసిపీ వచ్చేసి వంకాయ బజ్జీ అండి. ఈ విధంగా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ 1/2 కేజీ వంకాయలు వాష్ చేసుకున్నాను. తర్వాత దాంట్లోకి 5 టమోటాలు, 2 ఎర్రగడ్డలు అండ్ ఒక 10 వచ్చేసి పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ విధంగా వంకాయలను అయితే కట్ చేసుకునేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి, లేకపోతే మగ్గినట్టు అయిపోతాయి, నల్లగా అయిపోతాయి. సాల్ట్ వాటర్లో ఈ విధంగా నానబెట్టేసుకునేసి టమోటాస్ అండ్ ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకునేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనం ఆ వంకాయలు వాష్ చేసుకునేసి ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకునేసి, ఆ ట్రాన్స్ఫర్ చేసుకున్న వంకాయల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనము 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. తర్వాత తగినంత వాటర్ అయితే పోసేసుకునేసి బాయిల్ చేసుకునేదానికి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోకి నేను చింతపండు అయితే యాడ్ చేయట్లేదు. పచ్చి మామిడికాయ ఉంటుంది కదా, అది ఒక హాఫ్ తీసుకున్నాను. నేను తీసుకున్న దాంట్లోకి నాకు హాఫ్ అయితే సరిపోతుంది. ఎక్కువ వేసుకున్నా కూడా ఎక్కువ పుల్లగా అయిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ ఇది కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికినాక మనము ఈ కట్ చేసుకున్నటువంటి మామిడి ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. మామిడి ముక్కలు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది కర్రీ కూడాను, చింతపండు కంటే కూడా, అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఈ వంకాయ బజ్జీ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ అరుగుదలకు కూడా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా మంచిదండి. చాలా తొందరగా అరిగిపోతుంది. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. చూడండి, మామిడికాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయి. ఇంకైతే మనం దించేసుకునేసి దీనైతే మెత్తగా వచ్చేసి మనం ముద్దగుత్తితో ఈ విధంగా వెనుపుకోవాలి. వెనుపుకున్నాక ఇక్కడే మనం చెక్ చేసుకోవాలండి, కొంచెం సాల్ట్ అవన్నీ కూడా, కారం అవన్నీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనకు కారం సరిపోవని సాల్ట్ సరిపోయినా కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎనిపేసుకున్నాక దానికి పోపు అయితే పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకునేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి అండ్ కరివేపాకు, ఒక చిన్న సైజ్ ఆనియన్, 6 to 7 వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకునేసి జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవడమే. ఈ రెసిపీ అయితే చాలా హెల్తీ అండ్ సింపుల్గా కూడా అయిపోతుందండి. కూరగాయలు ఓన్లీ వంకాయలే ఉన్నప్పుడు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ బజ్జీలాగా చేసేసుకుంటే అరుగుదల కూడా తొందరగా అవుతుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. చూడండి, అయిపోయింది. వెనిపేసుకున్నాను, పోపు కూడా వేగిపోయింది. ఇప్పుడు ఆ కర్రీ ఎత్తేసి పోపులో వేసేసుకోవడమే. జస్ట్ ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ కావాలన్నా కూడా ఇంకొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. అన్నీ ఉప్పు కారాలు అన్నీ కూడా చెక్ చేసేసుకునేసి కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ అయితే ఈ విధంగా బాయిల్ చేసేసుకుంటే కర్రీ అయితే అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో బెండకాయ ఉండి వేసుకున్నా కూడా, బెండకాయ కూడా ఎక్కువ వేసుకోకూడదు, ఒక 6 to 7 బెండకాయ ఉండి యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే సర్వ్ చేసేసుకున్నాను ఈ విధంగా బౌల్లోకి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.